హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇవాళ నేనైతే మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇవాళ నేనైతే టిఫిన్ దోశ చేస్తూ ఉన్నా. దోశ అలానే చట్నీ, పళ్ళెం. సో మీలో ఎంతమందికి దోశ, పళ్ళెం, చట్నీ ఇష్టం? సో మా ఫేవరెట్ అనమాట దోశ టిఫిన్ అయితే. సో అలా టిఫిన్ అయితే దోశ. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండాలి. పల్లీలు ఆల్రెడీ నేను వేయించి పెట్టేసుకుంటాను అనమాట, స్టోర్ చేసి పెట్టుకుంటాను. నాకు ఈజీగా అయిపోతుంది అనమాట. 8 కంటైనర్లో వేసుకుంటే మెత్తగా కావు కాబట్టి బాగుంటాయి అనమాట. శనగిత్తనాలు ఫ్రెష్గానే ఉంటుందన్నమాట చట్నీ వేసుకున్నప్పుడు. ఇంకా తర్వాత నేను దోశపిండి తీసుకొని వస్తాను అనమాట. అలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట వర్క్. ఎవరికైనా ఈజీగా అవుతుంది. సో నాకు పాప ఉంది కాబట్టి నేను డెఫినెట్లీ 2 చేయాలి అన్నప్పుడు నేను ముందుగా చేసి పెట్టుకుంటేనే నాకు ఈజీ అయిపోతుంది అనమాట వర్క్. దోశ వేస్తున్నా, పర్ఫెక్ట్గా వేస్తాను అనమాట దోశలు అయితే నేను. కొంతమంది సరిగ్గా రాదు కదా. సో నేనైతే పర్ఫెక్ట్గా వేస్తూ ఉంటాను అనమాట. చిన్నప్పటి అలా 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 అలవాటు అయిపోతుంది. సో అదనమాట. పాప పడుకుంది. నేను పాప పడుకుంటేనే నాకు ఈ వర్క్ జరుగుతుంది. నేను ఏంటి అంటే ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ ఉంటారు కాబట్టి అంతలోగా నేను మా హస్బెండ్ చూసుకుంటారు కాబట్టి ఇప్పుడు నేను నా పని అంతా కంప్లీట్ చేసుకుంటాను అనమాట మార్నింగే. ఇంకా రొటీన్గా అలానే ఉంటుంది డే వ్లాగ్స్ అయితే. సో నార్మల్గా టిఫిన్ చేసుకోవడం, లంచ్ చేసుకోవడం, సో అన్నీ మార్నింగే కంప్లీట్ చేసేస్తాను అనమాట. ఫినిష్ చేసేస్తాను వర్క్ అంతా. అప్పుడు నాకు ఈజీ అయిపోతుంది. తర్వాత పాపని హ్యాండిల్ చేయాలి కదా. ఇంకా పాపని హ్యాండిల్ చేయాలంటే అంత ఈజీ కాదు పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే. సో అందుకోసమే తను ఉన్నప్పుడు నేను ఏం వర్క్ చేయనండి. ఇంకా తను అసలు సపోర్ట్ చేయదనమాట. మామూలుగా ఆడుకుంటూ ఉంటుంది నేను కింద కూర్చుంటే. లేదు, వన్స్ నేను ఇక్కడికి వచ్చి నేను పని చేస్తూ ఉన్నాను, లేదంటే కిచెన్లో యుటెన్సిల్స్ కడుగుతూ ఉన్నాను అంటే ఇంకా వచ్చేస్తుంది. కాలు తిప్పుతూ ఉంటుంది అనమాట. డ్రెస్ లేకపోతే కాలు ఇట్లా పట్టుకొని ఇప్పుడు పట్టుకొని నిలబడుతుంది అనమాట. సో అందుకోసమే ఏ పని చేయను. లేదంటే తనకి ఏదైనా కొత్త కిచెన్లో ఐటమ్స్ ఇచ్చి ఆడుకోమంటే అవి తీసుకొని రాపో అంటే కొద్దిసేపు అలా తీసుకొస్తుంది. కొద్దిసేపట్లో నేను తీసుకోవచ్చు. మరి తను మళ్ళీ మర్చిపోతుంది అనమాట. నాకు ఇంకా మరి వచ్చేస్తుంది, రా అన్నట్టు పిలుస్తూ ఉంటుంది. అలా జరుగుతూ ఉంటుంది అనమాట ఆర్వీ పాపతో. సో అందుకే మార్నింగే ఫినిష్ చేసుకుంటాను నాకు ఏ వర్క్ ఉన్నా. అదండి నా డే వ్లాగ్స్. కొంతమంది అడుగుతున్నారు మరి ఫ్రెండ్స్ ఎలా మెయింటైన్ చేస్తూ ఉన్నావు, అంత త్వరగా వచ్చేస్తావు 7th మంత్లోనే అని చెప్పి. సో ఈజీగా నేను ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే అంత ఈజీ కాదు కదా. అది ఇద్దరు ఉన్నాయని కుదరదు. పట్టుకోవడం చాలా అయిపోతుంది అనమాట. ఈ నైట్ అయింది అంటే టైర్డ్ అయిపోతుంది అనమాట. టైర్డ్ అనిపిస్తూ ఉంటుంది. అందుకోసం సో ఇలా కవర్ చేసుకుంటూ ఉంటాను అనమాట నా డేని. అప్పుడు నాకు పని ఈజీగా అయిపోతుంది. నేను పాపని కూడా ఈజీగా నేను హ్యాండిల్ చేసుకోగలను. సినిమా చూస్తూ యుటెన్సిల్స్ కడుగుతున్నాను అనమాట. టిఫిన్ అయిపోతూనే నేను వెంటనే కడిగేసుకుంటూ ఉంటాను. ఇంకెప్పుడో బీజార్ అనిపిస్తేనే కడగను అనమాట. లేదంటే అప్పటికప్పుడు కడిగేసుకుంటూ ఉంటాను. అప్పుడు నాకు ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది. సో ఇప్పుడైతే ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా రిలీజ్ అయిందనమాట. సో అది చూస్తూ ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది కదా ఆర్వీది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో అస్సలు పడుకోదండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ అలా పడుకుంటుంది అనమాట. అందుకే నేను వీడియోస్ ఎడిట్ చేసుకోవడమే కష్టం అయిపోతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో అందుకే లేట్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. చూస్తున్నారు కదా తన అల్లరి. సో ఎంత సడన్గాను అస్సలు ఉండదన్నమాట. సడన్గా ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంది. సో తన దగ్గర కంపల్సరీ ఉండాలన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి తనని చూసుకుంటూ ఉంటాను కాబట్టి నైట్ వెళ్ళి నాకు తనతో పాటు నాకు నిద్ర వచ్చేస్తూ ఉందన్నమాట. అందుకే లేట్గా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట వీడియోస్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎలా ఉంటుందంటే, సో ఇంట్లో నేను మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను కదా, సో మీ వల్ల నాకు ఇంకా ఎనర్జీ వస్తుందనమాట. సో వీడియోస్ తీయాలి, సో ఎడిట్ చేసుకోవాలి, అలానే పాపని కూడా చూసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుందనమాట. సో మీరు నా వీడియోస్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది, సినిమా చూసేసాక ఇస్తున్నాను కాబట్టి. గ్యాక్స్ ఆఫ్ గోదావరి అయితే బాగుందండి ఫిలిము, ఫుల్ మూవీ చూసేసాను అనమాట. ఇంకా నాకు ఈ ఓపెన్ కిచెనే కాబట్టి సో నాకు ఈ మూవీ చూసుకుంటా లేకపోతే సాంగ్స్ పెట్టుకొని వింటూ అలా నేను వర్క్ చేసుకుంటూ ఉంటానండి. అప్పుడు నాకు టైం తెలియదు అనమాట. సో అయిపోతూ ఉంటుంది వర్క్. టిఫిన్ తిన్న తర్వాత డెఫినెట్లీ పాలు. సో నేను ఒకటే తాగుతాను కాబట్టి చిన్న గిన్నెలో చిన్న కప్ కాఫీ అయితే చేసుకుంటాను అనమాట. టిఫిన్ తర్వాత మస్ట్ అండ్ షుడ్ అనమాట. కాఫీ లేకపోతే టిఫిన్ తిన్న తర్వాత ఎలాగో అనిపిస్తుంది. సో కంపల్సరీ టిఫిన్ తిన్న తర్వాత అయితే కాఫీ తాగుతాను. మార్నింగ్ అయితే తాగానండి, ఇంకా ఏమో ఇప్పుడేం తాగాలనిపిస్తేనే తాగుతాను, మ్యాక్సిమం తాగను. సో టిఫిన్ తిన్న తర్వాత మాత్రం పక్కా ఉండాల్సిందే కాఫీ అన్నదైతే బ్రూ కాఫీ ఉండాలి. అది కాఫీ చేసుకుంటూ ఉంటాం. అలానే వెనక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వస్తూ ఉంది, అది చూస్తూ ఉన్న యాక్షన్ ఫిలిం అనుకుంది. చూస్తా బాగుందా లేదా అని, నచ్చితే చూస్తా లేదంటే లేదు. పాప పడుకుంది కాబట్టి అంత నిదానంగా నా వర్క్ చేసుకొని నేను నా కాఫీని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. లేదంటే మా హస్బెండ్కి ఇచ్చేసి ఇంకా నేను ఆ టైంలో కాఫీ తాగుతాను అనమాట. సో కాఫీ తాగాలి అంటే అదొక ఫీల్ ఉండాలి కదా. సో కూర్చొని నేను టైం తీసుకొని ఎంజాయ్ చేస్తూ తాగుతాను అనమాట కాఫీ అయితే. ఇక్కడ ఆర్వి చూడండి, సో స్నాక్ ఇచ్చా అనమాట, తినేసింది. ఇప్పుడు పక్కింటి పిల్లడు వచ్చి ఉంటే వానికి ఇచ్చా అనమాట, అది లాక్కోవడానికి వెళ్తుంది. సో పిలుస్తున్నా కానీ వినిపించుకోదనమాట, అది కావాలంటే వాడి చేతిలో ఉంది. వాడు స్లోగా తింటూ ఉన్నాడు, ఇదేమో టకటగా తినేసింది. తినేసి అది కావాలి అని చెప్పేసి లాక్కునే పోతుంది. చూస్తున్నారా, ఇంత లేదు అది, అప్పుడే అది లాక్కునే పోతా ఉందనమాట. వాడేమో వెనక్కి వెళ్తా అన్నాడు. ఇది ఫాస్ట్గా తినేస్తుంది, ఉండే వాళ్ళ దగ్గర పిక్కుంటుంది అనమాట. తన అల్లరికి పట్టుకోలేకపోతున్నాం అనమాట. మేమైతే ఫుల్ అల్లరి చేస్తూ ఉంటుంది. ఇంకా నేను ఇస్తాను రా అని చెప్తే ఇంకా అప్పుడు నన్ను చూసి నేను చూపిస్తే అప్పుడు దగ్గరకు వస్తూ ఉందన్నమాట. ఆర్వి బాయ్ చెప్పు డాడీకి, బాయ్. టింగి 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 టింగ్ అంది, ఊపుతుంది బాయ్ చెప్పమంటే. బాయ్ చెప్పు అవి, బాయ్ చెప్పు నాన్నకు, బాయ్ చెప్పు, బాయ్ 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 చెప్పు, బాయ్ చెప్పాలి నాన్న. సే బాయ్, బాయ్ నాన్న, టైం అయిపోతుంది, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు నాన్న, బాయ్ 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 చెప్పు, బాయ్ 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 బాయ్. సరే పాప చెప్పండి బాయ్, అద్వైత్ చెప్తాడు బాయ్ 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 నాన్న బాయ్. అది చెప్పదు, చెప్పమన్నప్పుడు చెప్పదు. బాయ్ బాయ్ బాయ్. రాడు నాన్న, ఆఫీస్కి వెళ్తాన్నాడు. సరే బాయ్ బాయ్ బాయ్. సరేలే అయితే చెప్పని చెప్పదు బాయ్. అద్వైత్ అద్వైత్ పిచ్చు బా. వావ్ బాబు అయితే నాటు కానీ ఖోఖో కానీ అడుగుతాడు. వాడు నాటు సాంగ్ బాగా వింటాడు అనమాట. అది పెట్టింటే ఇది డ్యాన్స్ చేస్తూ ఉంది. ఫుల్ మా సాంగ్స్ వస్తే మాత్రం డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. గుడ్ ఈవినింగ్. పాప ఇప్పుడే నిద్ర లేచింది. సో ఇప్పుడు ఆర్వి పాపకి
మిల్క్ కావాలి కదా. సో ఇప్పుడు మిల్క్ టైం కదా. అవి మిల్క్ కావాలా? పాలు తాతావా? బాటిల్ కూడా చూపిస్తుంది లేచి. సో పాలు పెట్టియాలి ఉంటుంది. ఎట్లా ఓకే మళ్ళీ మాట్లాడతా. సరే. అవి ఒక్కటైనా బాగా ఆడుకుంటూ ఉంటుందన్నమాట. సో ఏదో ఒకటి లాక్కుంటూ దానికి నచ్చింది తీసుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది. డే రొటీన్లో ఇలానే జరుగుతుందండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.